దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు నేను చేయబోయే వీడియో ఆడపిల్లలు, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు, అంటే ఈ సంవత్సరం పెళ్ళైన ఆడపిల్లలు ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వెళ్ళిపోతారు. తర్వాత శ్రావణ మాసం మొదలు కాగానే అత్తగారింటికి వస్తారు. ఆషాఢ మాసం మొదలు కాగానే అమ్మగారింటికి వెళ్ళిపోతారు. ఆషాఢము అయిపోయింది, శ్రావణం ప్రారంభమైంది అనే టైంలో మళ్ళీ అత్తగారింటికి వచ్చేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మాత్రమే సంవత్సరం లోపు ఆషాఢ మాసం వస్తే ఇది పాటించాలి. ప్రతి ఒక్క కొత్తగా పెళ్ళైన ఆడపడుచు అమ్మగారు ఆషాఢ మాసం వస్తుందంటే అత్తగారింటి నుంచి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి తీసుకొస్తుంటారు. ఆ టైము మంచి టైం చూసుకొని ముందే అమావాస్య కంటే, అంటే జ్యేష్ఠ అమావాస్య ఉంటుంది కదా, ఆ అమావాస్య కంటే ముందే మంచి రోజు చూసుకొని అమ్మాయిని అయితే ఆషాఢ మాసము రాకముందుకే పుట్టింటికి తీసుకొచ్చుకోవాలి. అలాగే పుట్టింట్లో నెల రోజులు ఆషాఢ మాసం ఉంటుంది. శ్రావణం ప్రారంభం కాగానే మళ్ళీ మంచి రోజు చూసుకొని అమ్మాయికి ఏదైనా నోములు ఉంటే నోములు అమ్మాయి తరపున, మీ తరపున అమ్మాయికి సమర్పించుకొని, అలాగే నోములు కానీ, అలాగే నాగుల చవితి వస్తుంది, నాగుల చవితి అది కూడా పాటింపు ఉంటుంది కొత్తగా పెళ్ళైన వారికి. ఇవన్నీ ఉన్నవారు ఇవన్నీ అయిన తర్వాత మంచి రోజు చూసుకొని శ్రావణ పట్టి అంటారు. శ్రావణ పట్టి అత్తగారు తీసుకురావాలి. భర్త తరపు నుంచి అత్తగారు తీసుకురావాలి. శ్రావణ పట్టి అంటే అమ్మాయికి శ్రావణ మాసం కదా, మహాలక్ష్మి రూపంగా వాళ్ళ ఇంటి మహాలక్ష్మిగా భావించుకొని అమ్మాయికి అయితే శ్రావణ మాసంలో మంచి స్తోమతను బట్టి మంచి చీర, 2 జాకెట్లు, 2 కొబ్బరి గిన్నెలు, 2 తమలపాకులు, 2 ఒక్కలు, తర్వాత మిగతా స్వీట్లు, మీకు నచ్చిన స్వీటు తీసుకొచ్చి అమ్మాయికి నువ్వుల ముద్దలు అని చేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో నువ్వులు బెల్లము దంచి చిమ్మిలి అవి బాగా ఉండలుగా చేసి, లేదా ఇలా ఇంతింత గారెలుగా చేసి పచ్చి పచ్చి నువ్వులు పచ్చి బెల్లం దంచి అవి నువ్వులు ముద్దలని అంటారు. కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది ఈ సాంప్రదాయము. శ్రావణ మాసంలో ఆడపిల్లలకు పంచేది ఇది. ఇలాంటివి చేసి అమ్మాయికి సారెలాగా పెట్టి అత్తగారింటికి అయితే సాగనంపుతారు. ఇదంతా మనము ఆషాఢ మాసము మొదలైనప్పుడు అమ్మాయిని తీసుకురావడము, ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం మొదల్లో నోములు అవి అన్నీ అయిపోయిన తర్వాత, మీకుంటేనే అవన్నీ అయిపోయిన తర్వాత అత్తగారు వచ్చి కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఈ సంప్రదాయం ఎంతమందికి ఉంది, ఈ ఆషాఢ మాసం ఎంతమంది పాటిస్తున్నారు, ఈ పండగలని ఇలా అమ్మాయికి నోములు కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, నాగుల చవితి కానీ, మంగళగౌరి వ్రతం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అమ్మగారికి ఈ నోములు ఉంటే తన కూతురికి ఈ నోములన్నీ పట్టించి అత్తగారింటికి పంపిస్తారు. అత్తగారింట్లో ఉన్నా లేకున్నా తన తరపున ఆ నోములైతే కూతురికి ఆనవాయితీగా చేపిస్తారు. అది వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి ఆమె ప్రతి సంవత్సరము ఏ నోమైనా కూడా నోసుకోవచ్చు. ఈ నోములు, ఈ వ్రతాలు ఏమీ తప్పు లేదండి, ప్రతి ఇంటిలో ఉంటాయి. దైవభక్తే కాబట్టి, అమ్మవారి సేవనే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం కానీ, నాగుల పంచమి కానీ, తర్వాత వరలక్ష్మి వ్రతం కానీ, 4 శుక్రవారాలు కానీ, 4 శనివారాలు కానీ, ఈ నెలలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు. ఇంకా శ్రావణ మాసం అంతా పండగ వాతావరణం కదా. ఇలా అమ్మాయిని అత్తగారింటికి తీసుకొచ్చుకొని వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేసే పండుగలు వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళు పాటిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. కామెంట్ చేయండి. నమస్తే.